వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న పెద్ద సమస్య క్యాన్సర్. ఈ క్యాన్సర్‌కి ఒక మంచి రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. మేడం ద్వారానే ఈ రెమెడీ ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఈ మధ్య కాలంలో చాలామంది జీవనశైలి చేంజ్ అయిపోయింది. జీవనశైలి చేంజ్ అవ్వడం వల్ల బ్లడ్ క్యాన్సర్ గానీ, బ్రెయిన్ క్యాన్సర్ ఇట్లా ట్యూమర్స్ ఏర్పడి క్యాన్సర్ లాగా మారి ఇలా అవుతుంది. ఇలా వీళ్ళకి ఎందుకు అవుతుంది? దీనికి ఒక మంచి రెమెడీ ఉంది. రెగ్యులర్‌గా మీరు ఇది పాటిస్తే షూర్‌గా క్యాన్సర్‌నైతే ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారు కదా! ఆ రెమెడీ కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. బేసికల్లీ నేనేమంటానంటే అండి, అసలు రాకుండా కాపాడుకుంటే బెటర్ అంట నేనైతే. ఇప్పుడు ఏవైతే మనం ఫాలో అవుతున్నామో, మన ఇప్పుడున్న జనరేషన్ గానీ, ఉన్న లైఫ్ స్టైల్ గానీ, మనం తింటున్న జంక్ ఫుడ్ గానీ, ఫిజికల్ యాక్టివిటీ లేక, స్లీప్ ప్రాపర్‌గా లేక, మన బాడీలో డెడ్ సెల్స్ ఎక్కువైపోయి, దీనివల్ల ఫైబ్రాయిడ్స్ అని, ట్యూమర్స్ అని, రకరకాల మనం బినైన్ ట్యూమర్స్ అని, మాలిగ్నెంట్ ట్యూమర్స్ అని, రకరకాల ట్యూమర్స్, బ్లడ్ క్యాన్సర్స్ అని చెప్పేసి రకరకాలుగా ఫేస్ చేస్తున్నాం. ఆడవాళ్ళలో అయితే మ్యాక్సిమం బ్రెస్ట్ క్యాన్సర్స్ అని చెప్పి, యూట్రస్ క్యాన్సర్స్ అని, ప్రోస్టేట్ గ్లాండ్స్, ఈ 3 క్యాన్సర్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే బికాజ్ మనం తింటున్న తిండికి, మనం పడుకుంటున్న స్లీప్కి, మనం తీసుకున్న స్ట్రెస్కి చాలా వరకు అసలు ఇదే లేదు ఇక్కడ. సో దానివల్ల మనం ఏం చేస్తామంటే, పెద్ద డిసీజ్ వచ్చేంత వరకు మనం ఎందుకు మన బాడీని మన బాడీ అనేది సిగ్నల్ లాంటిది, ఏదైనా చెప్పేస్తూ ఉంటుంది మనకి ఏదైనా బాడీ అనేది వీక్గా అనిపించడం కానీ, లేదంటే ఆకలి లేకపోవడం కానీ, నిద్ర లేకపోవడం కానీ, మనం ఎంత ప్రయత్నిస్తున్నా నిద్ర లేకపోవడం, అంటే ఎంత మనకి స్ట్రెస్ లేకుండా మనం పడుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా నిద్ర అస్సలు పట్టదు అనమాట కొంతమంది. ఇలాంటివి ఏమన్నా సిమ్టమ్స్ కనపడ్డాయి అనుకోండి, మనం ఏంటి ఓకే అంటే ఇవి వస్తున్నాయంటే నా బాడీలో ఏదో ఒక చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయింది అని చెప్పేసి మనం దాన్ని రికగ్నైజ్ చేసేసుకొని మనం ఏం చేయాలి, కొద్దిగా మెడిటేషన్స్ కానీ, లేదంటే యోగా చేసుకోవడం కానీ, లేదంటే మనం కొద్దిగా మనకి మార్నింగ్ లేచిన వెంటనే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, ఇవన్నీ చేసుకుంటే ప్రొటెక్షన్ అనమాట. మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన సూపర్ఫిషియల్ లేయర్, మన స్కిన్ని, ఉపరితల భాగాన్ని మనం నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేసుకుంటే ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా హెల్తీగా ఉంటారంట నేను. సో మనం మార్నింగ్ లేచాక ఫిజికల్ యాక్టివిటీ చేయండి, బాడీకి స్ట్రెయిన్ చేయండి. తింటున్న ఫుడ్ మనం ఎక్కువ తింటున్నాం, అది జంక్ ఫుడ్ కానీ, అది ఏదైనా సరే ఎక్కువ తినేయడము, లేట్గా పడుకోవడము, అంటే ప్రాపర్ వర్క్ ఎక్కువ ఉందని చెప్పి స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం, దీనివల్లే అండి నేను మ్యాక్సిమం బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాను నేను క్యాన్సర్ని అయితే. ఎందుకంటే మనం బాడీని మనం ఎంత హెల్తీగా మెయింటైన్ చేయాలో ఆ విధంగా మెయింటైన్ చేస్తే దానికి తొందరగా పడుకొని టైంకి తిని హెల్తీగా బాడీని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకొని ఏ డిసీజెస్ రాని వాళ్ళకి ఎక్కడ వస్తుందని డయాబెట్ని మన ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? అదే ఎప్పుడైతే లైఫ్ స్టైల్ని మనం నార్మల్గా డిస్టర్బ్ చేసేసుకుని, నిద్రని డిస్టర్బ్ చేసేసుకుని, తిండిని డిస్టర్బ్ చేసుకుంటేనే ఇప్పుడు ఈ డిసీజెస్ వస్తాయి. ఇవి రాకుండా మనం ఎలా కాపాడుకోవచ్చు అంటే, మన యాంటీ క్యాన్సరస్గా బాగా బెనిఫిట్ ఉండేది ఏంటంటే జామాకు. జామాకు వల్ల మనం ఇంటర్నల్గా లంగ్స్ని కానీ, తర్వాత మన ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్స్ని కానీ, ఈవెన్ బ్లడ్ క్యాన్సర్స్ని కానీ, ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం క్యూర్ చేసుకోవచ్చు అండి. ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్. నేనేమంటానంటే మన బాడీలోకి ఒకటి ఏదైనా పోయింది అనుకోండి, అది ఏదైనా చెత్త పోయింది సంథింగ్, ఇప్పుడు మనం పొల్యూషన్లో తిరుగుతున్నాం, సో ఏదైనా చెత్త పోయింది అనుకోండి, అది రికగ్నైజ్ చేయాలి బాడీ. మనం రికగ్నైజ్ చేసుకొని ఓకే దాన్ని యాంటీబాడీస్ అంటారు. మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ అనేవి ఆ చెత్తని రికగ్నైజ్ చేసి ఇది మన బాడీకి హార్మ్ చేస్తుంది, దీన్ని ఏ విధంగా అయినా సరే దానికి ఎలిమినేట్ చేయాలి. అది యూరిన్ రూపంలో ఎలిమినేట్ చేస్తారా, మోషన్ రూపంలో ఎలిమినేట్ చేస్తారా, స్వెట్ రూపంలో అయినా సరే ఎలిమినేట్ చేసేసేయాలి. ఆ ఎలిమినేట్ చేసే గుణాన్ని కోల్పోతున్నాయి యాంటీబాడీస్. ఎప్పుడైతే కోల్పోతున్నాయో ఇవన్నీ చెత్త పేరుకుపోయి ఒక ట్యూమర్స్ లాగా ఫామ్ అయిపోతున్నాయి. ఆ ట్యూమర్స్ని క్యాన్సర్ అంటాను నేనైతే. ఏంటి ఇలాంటివన్నిటిని, ఆ ఇమ్యూనిటీ బూస్టర్స్ని మనం ఎక్కువగా మనం ఏం చేస్తాం, లెమన్ అంటారు కొంతమంది విటమిన్ సి ఎక్కువ ఫుడ్ తీసుకుంటే వాళ్ళంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని. నేనేమంటే అన్నిటికంటే ఒక బెస్ట్ థింగ్ జామాకు అంట. జామాకులో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, అండ్ మినరల్స్లో ఖచ్చితంగా కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, పొటాషియం, మెగ్నీషియం, ఇవన్నీ సమపాలంలో ఉంటాయి. కాబట్టి ఇందులో స్పెషల్లీ ఇమ్యూనిటీ బూస్టర్గా యూజ్ చేస్తాం అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఒక బౌల్ తీసేసుకొని ఒక 200 ml వాటర్ సో రెగ్యులర్ తీసుకోవాలండి. ఇది రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలాంటి కంప్లైంట్స్ రావు. అది ఆస్తమా కానీ, గురక కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, అండ్ బాడీలో మగవాళ్ళలో కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు కానీ, ఆడవాళ్ళలో కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్య, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ మన బాడీ వరకు రాకుండా మనం కాపాడేది జామాకు అంటాను. జామాకు నేను రకరకాల ఈవెన్ జాయింట్ పెయిన్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నా కూడా నేను అలాగ 2-3 జామాకులని ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకుంటాం. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఈ టైప్ ఆఫ్ మనం కషాయానికి మనం ఫ్లాక్స్ సీడ్స్ చాలా ఇంపార్టెంట్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల బాడీలో డెడ్ సెల్స్ పెరిగిపోయినా కూడా వెయిట్ని కంట్రోల్ చేస్తుంది. బాడీలో ఎలాంటి క్యాన్సర్ సెల్స్ని కూడా ఫామ్ కాకుండా కూడా మన ఫ్లాక్స్ సీడ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవి 2 చాలా ఇంపార్టెంట్. అంటే మెంతులు. సో మెంతులు ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని బాగా పెరుగుతాయి. ఈ 3 అనేవి చాలా ఇమ్యూనిటీ బూస్టర్స్గా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో దీన్ని మంచిగా ఒక 2-3 minutes కొంతమంది ఏం చేస్తారంటే
చాలా మందికి తెలుసు కషాయం ఇలాగ వాడతారని. కానీ ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వచ్చేంత వరకు దాన్ని బాగా మరిగిచ్చి మసలబెట్టి తాగుతుంటారు. అలా అస్సలు చేయొద్దు. నేనేమంటే ఒక 2 మినిట్స్ కంటే మోర్ దెన్ వేడి చేయకండి. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లైటిష్ గ్రీన్ కలర్‌లో వచ్చినప్పుడు దాన్ని ఫిల్టర్ చేసేసుకోండి. రెగ్యులర్‌గా తీసుకోండి. 100% అండి. నేను ఒక క్యాన్సర్ గురించి అని కాదు, అన్ని టైప్ ఆఫ్ డిసీజెస్‌ని కూడా రాకుండా, ఇప్పుడు లంగ్స్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయనుకోండి, మన ఎల్‌డిఎల్ లెవెల్స్ గానీ, ట్రైగ్లిజరైడ్స్ గానీ పెరిగాయనుకోండి, మనకి క్యాన్సర్, మన హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి. ఇవన్నీ ఒక రోజు వచ్చి ఒక పెద్ద డిసీజ్ కింద వస్తాయి. అవి కూడా మెయిన్ డిసీజ్. ఆ అన్ని డిసీజెస్ని కూడా క్యూర్ చేసే గుణాన్ని జామాకు, అంటే యాంటీ క్యాన్సరస్ లీవ్ కూడా అంటారు కాబట్టి జామాకుని, మనం ఏ క్యాన్సర్స్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న రెమెడీ రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి, ఏ టైంలో ఎలా తీసుకుంటే ఇది కరెక్ట్గా వర్క్ చేస్తుంది? ఏమంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్, పొద్దున్నే ఇమ్యూనిటీ పవర్, అంటే మనకి మార్నింగ్ మెటబాలిజం చాలా స్పీడ్గా ఉంటుంది, అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. పరిగడుపును తీసేసుకోండి. పరిగడుపును తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. డెఫినెట్గా క్యాన్సర్ రాకుండా అయితే మన బాడీని 100% ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వెయిట్ లాస్కి 100% యూజ్ అవుతుంది. మన బాడీలో డయాబెటిక్స్ రాకుండా కాపాడుకోవచ్చు, బీపీస్ రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ స్పెషల్లీ ఐ రిలేటెడ్ ఇష్యూస్, ఐకి సంబంధించిన సమస్యలు రాకుండా కూడా మనం బాగా కాపాడుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇలాగ మనం ఒక 2-3 నిమిషాలు ఇలా మరిగిచ్చేసుకోవాలి. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇలాగ మొత్తం కలర్స్ అన్ని మరీ ఇలా కంప్లీట్గా కాకుండా ఇలాగ అవుతాయి. సో ఇలాగ జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేసేసుకొని ఇలా ఫిల్టర్ చేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ ఉంటుంది. ఇది నిజంగా అండి యాంటీ క్యాన్సరస్కి అయితే 100% పనిచేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఏంటంటే వెయిట్ లాస్కి, లంగ్ ఇన్ఫెక్షన్స్కి, అన్ని రిలేటెడ్ డిసీజెస్ని మనం కాపాడుకోవచ్చు రాకుండా. సో హెల్దీగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకొని మన బాడీలో ఏదైనా ఎక్స్ట్రా ఏదైనా పొల్యూషన్ లాంటిది ఏదైనా వెళ్ళినా కూడా దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని ఎలిమినేట్ చేసి గుణాన్ని కలిగి ఉన్న బెస్టెస్ట్ టీ ఏదైతే ఉందో అది నేను ఇది జామాకుతో చేసిన ఫ్లాక్స్ సీడ్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ మేథీ సీడ్స్ టీ అంటాను. ఇది రెగ్యులర్గా తీసుకోండి. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకోవచ్చు. అండ్ 4 to 5 మధ్యలో గ్రీన్ టీ తాగడం అలవాటు ఉంటుంది చాలామందికి. సో వాళ్ళకు కూడా మనం మంచిగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఫ్లాస్క్లో ప్రిపేర్ చేసేసుకొని తీసుకెళ్ళిపోయి రెగ్యులర్గా తీసుకునడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు, అబ్డామిన్ ఫ్యాట్ తగ్గుతుంది, బాడీ హెల్తీగా ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇంకా ఆల్మోస్ట్ అండి ఒకటి కాదు ఆల్ టైప్ ఆఫ్ డిసీజెస్ని రాకుండా మన బాడీని హెల్తీగా యాక్టివ్గా ఉండడానికి ఒక బెస్ట్ టీ అని చెప్తాను నేను అనమాట. మేడం మీరు చెప్పిన ఈ రెమెడీలో జామాకు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ మెంతులు, ఈ మూడింటితో టీ కంపల్సరీ మన ప్రేక్షకులు ప్రిపేర్ చేసుకుంటారు. అంటే క్యాన్సర్ రాకుండా అండ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ క్యాన్సర్ని తగ్గించుకోవడం ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే.